ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే నేను ఒక ఆర్టికల్ చూశాను అనమాట. మాయమైపోతున్నాడమ్మా మనిషి. ఎందుకంటే దీనికి ఇప్పుడున్న పరిస్థితులు అన్నమాట చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. మనిషికి బంధాలు, బంధుత్వాలు, మానవత్వం అనేది మొత్తం అడుగంటిపోయింది. ఎంత దిగజారిపోతున్నాడంటే మనిషి ఈరోజు తన విలువలను మరిచిపోయి, తన వాళ్ళను మరిచిపోయి, సాటి మనిషి అని మరిచిపోయి ఎంతకైనా దిగజారేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి మనిషి ఒకటి ఆలోచించాలి. ఎన్ని రోజులు ఇప్పుడున్న మనిషి జీవితం ఎన్ని రోజులు? 60 సంవత్సరాలు దాటి బతికే వాళ్ళు చాలా అరుదైపోతున్నారు. పాత కాలం వాళ్ళు తప్ప ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మనుషులు 60 ఏళ్ళు దాటి బతికే వాళ్ళంటే చాలా తక్కువే. చూడండి, చాలా ఊర్లలో వయసైన వాళ్ళు అప్పుడు తిన్న ఫుడ్, అప్పుడు తిన్నటువంటి మనిషి, అప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసిన వాళ్ళందరూ గట్టిగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత వచ్చిన జనరేషన్ ఎవ్వరూ కనిపించరు అనమాట. ఒకటి వయసైన వాళ్ళు, చాలా వయసైన వాళ్ళు 70, 80, 100 సంవత్సరాలు బతుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఇంకొకటి దాని తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు వీళ్ళు చనిపోయారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అన్నమాట. మనిషి నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు. ఒకటి తనకు కావాల్సింది ఏందో తను హ్యాపీగా, ఇంతకు ముందు చూసే ఉంటాం మనం మనుషులు ఎలా ఉండేవాళ్ళు అంటే హ్యాపీగా కలిసిమెలిసి అందరూ ఒక్క చోట కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఒకరినొకరు సంతోషంగా పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, రకరకాల ఊరంతా కలిసి బంధుమిత్రులతో ఎలా ఉండేదంటే అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లు ఎక్కడా కనిపిస్తలేదు, ఎక్కడ కానీ కనిపించట్లేదు. ఒక్క చోటని కాదు, అసలు చాలా అరుదు అనమాట. అలాంటివి చూసామంటే చాలా అరుదు. ఉమ్మడి కుటుంబాలు ఉండవు. ఒక పండగ చేసుకున్నామంటే కలిసిమెలిసి చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తున్నాయి మనం వినే ఉంటాం. కలియుగం ఇది అనేసి వినే ఉంటాం. ఆ పరిణామాలు భూమి పైన కనిపిస్తున్నాయో లేకపోతే వేరే ఏమన్నా తెలియదు. మనం నిన్న కర్ణాటకలో అయితే ఒక వీడియో అయితే చూశాను. ఒక చిన్న పాప, దానికి వయసు ఒక 16, 17 సంవత్సరాలు ఉంటాయంట. ప్రేమించలేదని వాడెవడో బస్ స్టాండ్ లో కత్తితో నరికి చంపి వెళ్తున్నాడు అనమాట. అంటే అంత కసాయిగా మారిపోయాడు ఆ మనిషి. ప్రతి మనిషి సాటి మనిషి అనేది మరిచిపోతున్నాడా అని అనిపిస్తుంది చూస్తుంటే. ఇంత హీనంగానా? దీనికి అన్నిటికీ కారణం ఏమై ఉండొచ్చు అనేసి ఎవరికి అర్థం కాని పరిస్థితులు. ఇది ఒక రకమైతే ఇంకొంతమంది మనం రీసెంట్ గా అయితే చూసామన్నమాట. పెళ్లి చేసుకుంటానని ఒక అమ్మాయి భర్తను ఇలాంటి ఒక్కటి కాదు 100 కేసులు చూసామన్నమాట. పెళ్లి చేసుకోబోయేవాడని, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని ఎంతో మంది చంపేశారు. భార్యలు చంపేది ఆ రోజు నుంచి చూసాం, కానీ భర్తలను చంపేటటువంటి క్రూరంగా కూడా మహిళలు కూడా మారిపోయారంటే ఏమై ఉండొచ్చు. ఇంకొకటి ఏమంటే ఈ రాజకీయ నాయకులు కూడా చాలా హింసలు ప్రేరేపిస్తున్నారు అనమాట. ఇంకోటి ఏమంటే మనుషుల జీవితాల్లోకి వారు దూరి మరి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు రాజకీయ నాయకులు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కూడా మనుషుల జీవితాల్లోకి వాళ్ళు ఎంట్రీ అయ్యేవాళ్ళు కాదు. వారిదేదో వారి పనులు, వాళ్ళది రాజకీయంగా వారు ఎలా వర్కౌట్ చేయాలి, ఏ విధంగా మనము నెగ్గాలి, ఏ విధంగా ఓట్లు రాబట్టాలి, మంచి చేయాలో చెడు చేయాలో వాళ్ళు ఆలోచించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాలేదు. ఏదైనా ఒక మనిషి ఎవడైనా తప్పు చేస్తే వీడు యా జాతి, వీడు యా కులము, ఈయన ఏ విధంగా లాగచ్చు, వీడు చేస్తున్న పని ఏంటి, వీడు ఏ పార్టీకి ఓటేశాడు, వీడు ఏ పార్టీలో ఎవరితో అయినా ఫోటో దిగాడా అని వెతకడం, వాడిని వీధిలోకి లాగడం. ఒక చిన్న సమస్యను కూడా, అది ఒక పెద్ద అసలు నార్మల్ గా కాదు, ఒక చిన్న సమస్యను కూడా అది ఏదో జాతీయ సమస్య వచ్చినట్టుగా మీడియాలో కూడా దాన్ని ప్రచారం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అతి పెద్దగా దాన్ని లాగేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మనం చూస్తున్నాం. ఎలా మారుతుంది సమాజం? మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే ఇలాగేనేమో. మనిషి అనేవాడు మాయమయ్యి మృగంలా మారిపోతున్నాడని అర్థం దానికి. మనిషి మాయమైపోతున్నాడు అంటే కనిపించకుండా మాయమైపోవడం కాదు, మనిషి మృగంలా మారిపోతున్నాడు. మానవత్వాలని, విలువల్ని అన్ని మరిచిపోయి మనిషి అనేవాడే నేను మనిషిని కాదు,
అని ఫిక్స్ అయిపోతున్నాడు. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది ఒక్కటి కాదు రకరకాలుగా వాడి సమస్య వాడిది. ఇంతకు ముందు అయితే మనం చూసే ఉంటాం, మంచి కోసం ఎన్నో కథలు చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, మంచికి చెడుకు ఉన్న బంధుత్వాలను చూపించే సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ప్రోగ్రాములు కావచ్చు, ఇలా ఎన్నో చేసేవారు. ఎందుకోసం? మనిషి విలువలను మర్చిపోకూడదని. ఆ కాలంలో, రాజుల కాలంలో కవులు ఊరికే రాయలేదు. కవిత్వాలు కావచ్చు, ఆ కథలు కావచ్చు, ఊరికే రాయలేదు. వాళ్ళు సృష్టించి రాసినవి చాలా వరకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనిషి యొక్క విలువను తెలుసుకోవాలని, మనిషి క్రూరంగా మారకూడదని, మనిషి ఎలా ఉండాలో అలాగే బతకాలని, వాడు ఏ విధంగా అయితే ఉంటే సమాజం బాగుపడుతుందో, మన మానవ జాతి ఇంప్రూవ్ అవుతుంది అనేసి మాత్రమే చూస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే యుద్ధాలు కూడా చూస్తున్నాం. దేశాలకు ఏం సాధిస్తామని మనిషి అనేవాడు ఇలాగే కోపం మితిమీరి అణుబాంబులు వేసుకుంటే ఏముంటుంది? ప్రపంచమే సర్వనాశనం, సమస్త భూమండలమే సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. ఒక చిన్న కోపం, ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న మనసులో ఒక చిన్న చెడు ఉద్దేశం అనేది, ఒక చిన్నది అలా అనిపిస్తే చాలు, ఒక అణుబాంబు చాలు. వీడొకటేస్తే వాడొకటేస్తే అయిపోయింది మొత్తం, సమస్త భూమండలమే సర్వనాశనం. ఎందుకంటే ఆ ప్లేస్ లో బ్లాస్ట్ అయిన ఆ గాలి, చెడు గాలి కావచ్చు, ఆ అణువులు కావచ్చు, అవన్నీ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తాయి. అసలు ప్రపంచమే, ఇంకొకటి భూమండలం కూడా హీట్ అయిపోతుంది. భూమి కూడా మామూలు వాతావరణం అనేది ఉండదు. దానికి కక్షలు కూడా తప్పవచ్చు అనమాట ఫ్యూచర్ లో. ఎగ్జాంపుల్, అది ఎక్కడో ఢీ కొట్టచ్చు, అయిపోయింది. భూమి అనేది ప్రపంచంలోనే భూమి అనేది పచ్చదనం అనేది ఉండదు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ తో అయితే బతుకుతున్నాడు అన్నమాట. ఒకటి, కక్షలు పెట్టుకొని చిన్న పిల్లలను కూడా వదలట్లేదు. చిన్న పిల్లలను కూడా చూస్తున్నాం మనం, ఎన్నో చూసాం అనమాట. ఇంతకు ముందు వాళ్ళ సొంత వాళ్ళే తన చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ చంపేసి ఉంటారు అనమాట. ఏం చేస్తారు? అభం శుభం తెలియనటువంటి ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఇలాంటి ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పేపర్లో వేశారనమాట. ఈరోజు ఒక తన తల్లే ప్రియుడితో కలిసి కన్న బిడ్డని బ్లేడ్తో కూసింది అనమాట. ఆ రక్తపు గాయాలు అవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఉందా మానవత్వము? ఎక్కడుంది మానవత్వం? ఇంత క్రూరంగా తన బిడ్డకి చిన్న గాయమైతేనే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి తల్లి అనే పేరుకి కలంకం తెచ్చేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. ఈ విధంగా అయిపోతుంది మన సమాజం అనేది. మనుషులు మారడానికి, అలాగని మారరా అంటే మారవచ్చు, కానీ వారికి ఒక గైడ్నెస్ అనేది కావాలి. ప్రతి మనిషికి అట్లీస్ట్ కొంతవరకైనా మార్చడానికి, మొత్తాన్ని కాకపోయినా కొంతవరకైనా మార్చడానికి దానికి ఒక గైడెన్స్ అనేది కావాలి. అది ప్రభుత్వాలే కల్పించాలన్నమాట. ఎందుకంటే అది కూడా ఒక యజ్ఞంలా చేస్తే ఎంతో మంది మారవచ్చునేమో అని అనిపిస్తుంది. కానీ రాజకీయ నాయకులే మారాలి కదా. మొదట మారవలసింది రాజకీయ నాయకులు. కొంతమంది చెత్త రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఉన్నారన్నమాట. కొంతమంది వాళ్ళు చీడ పురుగులు సమాజానికి, వారి గెలుపు కోసం, వారి సొంతం కోసం, వారి డబ్బు కోసం జనాన్ని ఉపయోగించుకొని క్లీన్ గా సర్వనాశనం చేయడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే ఈసారి నేను గెలిస్తే చాలని ఒకే ఒక ఉద్దేశం ఉంటుంది. వారికి బాగుతో పని లేదు, బతుకుతో పని లేదు, మనుషులతో పని లేదు, ఏం అవసరం లేదు. వాడు అధికారంలో ఉంటే చాలు, వాడు డబ్బు సంపాదించుకుంటే చాలని చాలా మంది ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించినంత కాలం మన సమాజం అనేది 100% మారదు. ఎందుకంటే వాళ్ళు మారితేనే కదా ఈ రోజు న్యూస్ చూస్తున్నాం. పిల్లలు చెడిపోకుండా ఏమవుతారు? చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు ఈ రోజు. అంటే ఇలాగే బతకాలేమో నేను నేర్చుకున్నాను. ఎందుకంటే టీవీ చూస్తుంటాం, ఇంట్లో టీవీ చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే ఏమొస్తుందో పిల్లలకు తెలియదు. చదువుకునే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అది ఫాలో అవుతారు. ఇంతేనేమో, మేము చిన్నపిల్లలప్పుడు మాకు న్యూస్ లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. ఆ రోజు ఏం ఆలోచించేవాళ్ళం అంటే ఆటలు, పాటలు, పంటలు, పొలాలు, పండుగలు, వీటి గురించి ఆలోచించేవాళ్ళు. కానీ తర్వాత వచ్చేటువంటి జనరేషన్ చూస్తున్నది ఇది. మేము అప్పుడు అది చూస్తూ బతికాం కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి అదే మైండ్ లో ఉంది. ఈ రోజు చేస్తున్న వాళ్ళు ఇది చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇదే వాళ్ళ మైండ్ లో ఉంటుంది. రేపు వాడు పెద్దోడైనా ఏం నేర్చుకుంటాడు? ఇలాగే ఉండాలి, ఇలాగే రాజకీయాల్లో ఇలాగే బతకాలి, ఇలా ద్వేషించుకోవాలి, ఇదే అలవాటుగా మారిపోతుంది. సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి ఇంకొకటి ఏమంటే, ఇలాంటి రాజకీయ నాయకులు మారేంత వరకు సమాజం కూడా మారదు అనేసి నా ఒక ఉద్దేశం అయితే.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.